హలో తాత, నిన్ను చూడటానికి వస్తున్నా, ఉంటావా? ఇంటికాడే ఉండు. మనోడా, ఉంటా ఉంటా. నిన్ను చూసి చాలా రోజులైంది బిడ్డ, చూడు బుడ్డ అవుతుంది ఆయన, నువ్వు త్వరగా రా. అలా అని ఫోన్ పెట్టేశాడు. తెల్లారింది. ఆ మనోడు ఊర్లో అలా అడుగుపెట్టాడు. బట్ ఆ తాత మాత్రం నిర్జీవంగా కనిపించాడు. ఎవరు చంపారు? ఆ తాత మనవాళ్ళ మధ్య ఉన్న ఆ శత్రువు ఎవరు? చంపడానికి స్కెచ్ వేసి ఊరికి పిలిపించారా? ఎవరు ఆ నర రూప రాక్షసుడు? విజయనగరం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య కలకలం రేపింది. తెర్లాం మండలం నెమలాంకు చెందిన కునారి సన్యాసి కుమారుడు ప్రసాద్ బెంగళూరులో ఐటీ ఉద్యోగి. ఈ నెల 7న సెలవులపై సొంత ఊరికి వచ్చాడు. ప్రసాద్ బైక్ పై తాత ఊరు బూరిపేట వెళ్లాడు. ఇంతలో ప్రసాద్ మృతదేహాన్ని రోడ్డుపై నెమలాం ఊరి చివర స్థానికులు గుర్తించారు. ఆయన బూరిపేట నుంచి బయలుదేరి సొంత ఊరు నెమలాం వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఊరి చివర పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలినట్లు గుర్తించారు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలను తీసుకొచ్చారు. ప్రసాద్ హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రసాద్ను హత్య చేసి రోడ్డుపై పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రసాద్ తాత ఇంటికి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడంతో షాక్ అయ్యారు. ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యులు, తాత ఇంట్లో అంతా విషాద ఛాయలముకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్ని చంపిన సంఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలను పోలీసులు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత ప్రసాద్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రసాద్ ఊరికి ఎందుకొచ్చాడు, ఈ హత్య వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.